హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలానే ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఈ సీరియల్ ఎపిసోడ్ అర్థమవుతుంది పూర్తిగా. పొదరిల్లు సీరియల్ అయితే చాలా ఎమోషనల్గా ఉందండి. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్. అన్నదమ్ముల బాండింగ్ గురించి అయితే ఈరోజు చాలా మీరందరూ కన్నీళ్ళు రావాల్సిందే, మీ అందరికీ అంతలాగా ఉంది ఎపిసోడ్ అయితే. ఇంకా సీరియల్ స్టార్ట్ అవగానే ఏంటంటే మహాలక్ష్మి వాళ్ళు తెల్లారిపోతుంది, అందరూ సమావేశం చేస్తారు. ఇంకా పెద్ది రాలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఎతకాలి ఏంటి, సరే పోలీస్ స్టేషన్కే మళ్ళీ వెళ్దాము అని చెప్పి అనుకుంటారు. చక్రి రమ్మంటే చక్రి రాడనమాట. అప్పుడు మహాలక్ష్మి అంటది, నిన్న బన్సీని కూడా అడిగారు కదా అని, అంటే పెద్ది లేరని చెప్పారు కదా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కున్నారంటే లేదు, కనపడితే బన్సీనే చేస్తాడని చేయలేదు అని చక్రి అంటాడు. ఇంకా అప్పుడు వెంటనే ఫోన్ నేను చేస్తాను, నేను చేయనా అంటే వద్దు నేను చేస్తానని మహాలక్ష్మి మనీషాకి ఫోన్ చేసిద్ది. ఫోన్ చేస్తే ఇంకా మా మనిషి ఎత్తిన తర్వాత మాట్లాడిన తర్వాత అయితే బన్సీకి ఇమ్మంటే ఇస్తుంది. అప్పుడు బన్సీ ఎత్తగానే ఏమంటాడనంటే ఇక్కడికి రాలేదు మాధవ్ అన్న అని చెప్తాను. నేను ఇంకా అడగనే లేదు, నువ్వు ఎందుకు చెప్పావు అని సరే అని ఫోన్ పెట్టేస్తుంది మహాలక్ష్మి. ఇంకా ఫోన్ పెట్టేసిన తర్వాత అయితే మహాలక్ష్మికి డౌట్గా ఉంటుంది. ఖచ్చితంగా మా పెద్ది అక్కడే ఉండుంటాడు, ఒకసారి మీరు వెళ్ళి చూస్తారండి అంటే చక్రి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా ఎమోషనల్ సీన్ జరిగిద్ది. ఎంత బతిమలాడినా సరే మాధవ్ అసలు రానంటే రానంటాడు. లేదు రమ్మని ఎంతో బతిమలాడతాడు. ఇంత పెంచి కన్న తిండి తిప్పలు మానేశాడు. అక్కడ నారాయణ ఏమో ఇంకా 2 రోజులు ఉంటే ఉంటాడా పోతాడా అన్నట్టున్నాడు. మమ్మల్ని అందరినీ వదిలేసి ఎలా వెళ్ళిపోతావు అన్నయ్య, నీతో పాటు మేము వచ్చేస్తాము అని అంటారు. ఈ లోపలగా పెద్ద అంటాడు, మీకు చేసి పెట్టి నేను అలసిపోయాను, నాకు రెస్ట్ కావాలి అని అంటాడు. అవునా రెస్ట్ కావాలా, సరే అయితే ఇంట్లో ఉండే నువ్వు రెస్ట్ తీసుకో, పోను వేరే చోటకన్నా రెస్ట్ తీసుకో, నువ్వు మాత్రం మా ఇంటికి రా అని చెప్పి మన ఇంటికి రా అని చెప్పి చక్రి చాలా అంటే చాలా కాళ్ళ మీద పడి మరీ చక్రి అడుగుతాడు. అయినా సరే నన్ను బలవంత పెట్టుకు నేను రాను, నేను మీ అందరి మంచి కోసమే వెళ్ళిపోతున్నాను అని చెప్పి మాధవ చెప్తాడు. నువ్వు లేనిదే మాకు మంచి ఎక్కడ ఉంది, నువ్వు ఉంటేనే మాకు మంచి, నువ్వు లేకపోతే మేము ఎలా బతకాలి, మమ్మల్ని ఇంతవరకు చిన్నప్పటి నుంచి చూసి పెంచి ఇంత చేసి ఇప్పుడు నువ్వు సడన్గా వెళ్ళిపోతానంటే మేమందరం ఏమైపోవాలి, కన్నా అయితే మనిషిలా లేడు రా అన్నయ్య అని మాధవ కాళ్ళ మీద పడి చక్రి చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటాడు. చాలా బాధగా ఉంటుంది మాధవకు కూడా. అయినా సరే మాధవ వాళ్ళ మంచి కోసం అని చెప్పి రానని చెప్తాడు. ఇంకా ఎలాగలా ఒప్పించి అయితే మాధవాన్ని తీసుకొస్తాడు చక్రి అయితే. ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇంకా మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు ఎవరు మీరు అన్నట్టుగా మాట్లాడుతుంది. తర్వాత ఏమో కన్నా ఎవరన్నయ్య, మన అన్నయ్యలానే ఉన్నాడు సేమ్, ఎవరు అసలు ఎందుకు వచ్చాడు ఇక్కడికి అని కన్నా మాట్లాడతాడు. అసలు ఏమైంది మీ అందరికీ అని చెప్పి కన్నా అనే లోపలే కన్నా లోపలికి వెళ్ళిపోతాడు. ఈ లోపల కేశవ, అసలు నువ్వేనా, అన్నం పెట్టిన చేతులేనా ఇవి అని కేశవ కూడా అడుగుతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడుగుతూ ఉంటారు. కేశవ కూడా చాలా బాధపడతాడు. ఇంకా పెద్ది అవన్నీ చూసి చాలా లోపల చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి కూడా ఏమైంది వీడికి, పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నాడు అని కన్నాని అనుకుంటుంది. ఇంకా చక్రి కేశవ ఇద్దరిని దగ్గరికి తీసుకొని మాధవ అయితే ఏడుస్తూ ఉంటాడు. అక్కడ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇంకా సరే పదండి ఇక్కడ ఎందుకు లోపలికి వెళ్దాం అని అంటుంది మహాలక్ష్మి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కన్నా అయితే ఇంకా అన్నం పెట్టుకొని తినాలి అని అనుకుంటాడు. ఈ లోపల వీళ్ళందరూ లోపలికి వస్తారు. నాకు అన్నం కూడా నీ మీద చాలా కోపంగా ఉంది, నాకు నిన్ను చూడకుండా అన్నం తినేద్దాము అని చెప్పి అన్నం పెట్టుకొని వచ్చాను, అయినా నాకు అన్నం సహిస్తలేదు, అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు అన్నయ్య అని చెప్పి కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటాడనమాట. కన్నా అయితే ఎందుకు ఇలా చేసావు, నేను గుర్తు రావట్లేదా, చిన్నప్పటి నుంచి నన్ను ఎందుకు పెంచావు, ఎందుకు ఉంచావు, నన్ను చదివించి ఇంతటి వాడిని చేసి ఇప్పుడు నువ్వేమో ఇలా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, మేమందరం ఎలా బతకాలి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు కన్నా కూడా. ఇంకా కన్నాని పట్టుకొని మాధవ ఏడుస్తూ ఉంటారు చాలాసేపు. అప్పుడు ఒక సాంగ్ వస్తుంది, అన్నా అంటూనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతానే అన్న సాంగ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. అసలు సీరియల్ మొత్తం
మొత్తం కూడా అసలు మీరు చూస్తూ ఉంటే ఫుల్ ఎమోషనల్ అయిపోతారు. కళ్ళల్లో నుంచి నీళ్ళు రాకపోవు అనడం అసలు ఉండనే ఉండదు. కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఈరోజు ఎపిసోడ్ అయితే అంత ఎమోషనల్గా ఉంది. సో ఇంటికొచ్చిన తర్వాత అయితే కాసేపటికి ఇంకా నారాయణ కూడా వస్తాడు. నారాయణ కూడా వచ్చిన తర్వాత అయితే నారాయణ చాలా బాధపడతాడు. నారాయణ కూడా వెతికి వెతికి అప్పుడే లోపలికొస్తాడు. బయట చెప్పులు చూస్తాడు. ఇదేంటి 4 జతల చెప్పులున్నాయి, మాధవ చెప్పుల్లాగా ఉన్నాయి అని చెప్పి ఇంట్లోకి వస్తాడు. ఇంట్లోకి వచ్చి రాగానే మాధవనైతే చెంప మీద కొడతాడు. చెంప మీద కొట్టి, ఏంటి నువ్వు చేసిన పని, ఇది నీకు న్యాయంగానే ఉందా, అసలు నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని అసలు నారాయణ నిలదీయవలసినన్ని మాటలు నిలదీస్తాడు. ఆయన ఒక్కొక్క మాట వింటూ ఉంటే అసలు మత్తిపోతుంది, అంతలాగా మాట్లాడతాడు. ఒక్కొక్క మాట చాలా ఎమోషనల్గా మాట్లాడతాడు. నువ్వే నువ్వే నా కొడుకువి, నాకు 4 కొడుకులు ఉన్నారన్న పేరే కానీ ఒక్క నా కొడుకు కూడా నన్ను నాన్న అని ఏనాడు పిలవలేదు. ఎల్లెహే అదేహే ఇదేహే అని చేదరించుకుంటాం తప్పించి వీళ్ళు నాకు ఏది సాయం చేయలేదు. నువ్వు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాకు అన్నం ఎవరు పెడతారు? ప్రతిరోజు నువ్వే నాకు అన్నం పెడతావు. నాకు 4 కొడుకులు పుట్టినా సరే నువ్వు పుట్టినప్పుడే నేను తండ్రిని అయ్యాను. నువ్వు నన్ను ఇంత బాధ పెడతావా? నేను మనిషిలా ఉన్నాను కానీ ఎలా అయిపోయానో నాకే తెలియదు అంటూ నారాయణ చాలా 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 కుమిలిపోయి ఏడుస్తూ ఉంటాడు. అసలు చాలా ఎమోషనల్గా ఉంటుంది ఈ సీన్ అయితే. నువ్వు మళ్ళీ ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అనుకుంటే నా చేతికి నిప్పు అంటించిన తర్వాతే బయటికి వెళ్ళంటాడు. ఆఖరి మాట అసలు చాలా అయితే చాలా బాధగా ఉంటుంది. ఆ మాట అనగానే నాన్న అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతాడు మాధవ కూడా. అందరూ కూడా అలానే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. నారాయణ మనసులోని మాటలు ఇన్ని ఉన్నాయా అని చెప్పేసి చక్రి, కన్నా, అలానే కేశవ, మహాలక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటారు. చాలా బాధగా ఉంటుంది ఈ సన్నివేశం. ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దురా మాధవ, ఎందుకు ఇలా చేశావు? చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. మీ అమ్మని చంపేశానని, జైలుకి వెళ్ళానని అందరూ 100 రకాలుగా అంటున్నారు. కానీ నిజమేంటో నాకు మాత్రమే తెలుసు. అలాగే నిజం అనేది నీకు మాత్రమే తెలుసు. అంతేగాని ఎవరో ఏ పంతులో అన్నారని చెప్పి నువ్వు ఇట్లా చేసుకుంటాం చాలా తప్పు అని చెప్పి మాధవ అయితే చెప్తాడు. మాధవకైతే నారాయణ చెప్తాడనమాట. ఇంకా తర్వాయి భాగం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏంటి అని అంటే మళ్ళీ మాధవకి సంబంధాలు చూడడానికి అయితే పంతులు గారిని పిలుస్తారు. అప్పుడు చక్రి ఏమంటాడంటే, ఒక్కళ్ళు మాత్రమే ఇలా చెప్పారు కదా అన్నయ్య జాతకంలో ఇలా దోషాలు ఉన్నాయని చెప్పి. సరే ఒక్కరిని కాదు, మనం 4, 5 పంతులతో మాట్లాడిద్దాము, అడిగిద్దాము. అందరూ ఇలాగే చెప్పారంటే దానికి పరిష్కారం ఏంటో ఆలోచిద్దాము అని చెప్పి చక్రి అంటాడు. ఇంకా మహాలక్ష్మి ఇంకా అన్నదమ్ములందరూ సరే అనుకొని ఒక్కొక్క పంతులను అయితే రప్పిస్తారు ఇంటికి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్తూ ఉంటారు. దానికి పరిష్కారం ఇలా చేయండి, అలా చేయండి, అలా చేస్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. ఇంకా అయితే ఈ ఎపిసోడ్లో అయితే సాయిలుని ఏమీ చూపించరు. మొత్తం వీళ్ళ ఎమోషనల్ సీన్సే జరిగిపోతూ ఉంటాయి. అయితే ఇప్పటి నుంచి కూడా సీరియల్ సరికొత్త మలుపు అయితే తిరుగుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏదో గతంలో జరిగినవన్నీ ఒక పంతులు గారు చెప్తారు. ఒక ఊరు వెళ్ళమని, ధర్మవరం ఏమో ముందొచ్చింది కదా, ఆ ఊరు వెళ్ళి పరిష్కారం చేయండి అని చెప్తాడు. అప్పుడే నారాయణ గతాన్ని మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. ఇట్లా ఫ్లాష్ బ్యాక్లో ఇలా బ్లాక్ అండ్ వైట్గా కొన్ని ఫొటోస్ అయితే ఇట్లా వస్తూ ఉన్నాయి. సో ముందు ముందు ఎపిసోడ్ అయితే ఎట్లా జరుగుతుంది, ఏంటి, వీళ్ళకి అసలు చరిత్ర ఏంటి అన్నది చాలా అంటే చాలా ఉత్కంఠగా ఉంటుంది సీరియల్ అయితే. ఇప్పటి నుంచే పొదరిల్లు సీరియల్ ఒక మలుపు అయితే తిరిగిద్ది అని అనుకుంటున్నాను. సో మీరు వీడియోస్ స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఎపిసోడ్లో మ్యాటర్ అనేది క్లీన్ అండ్ క్లియర్గా అర్థమవుతుంది. అలానే చాలామంది ఈ ఒక్క సీరియలే కాదు ఇంకా వేరే సీరియల్ గురించి కూడా చెప్పమని అడుగుతున్నారు. అని అంటే కార్తీక దీపం అట్లా కూడా చెప్పండి అని అడుగుతున్నారు.
సో మీకు ఏమేమి ఎపిసోడ్స్ కావాలో మీరు కూడా చెప్పండి, నేనైతే ఖచ్చితంగా చేస్తాను. అలానే మీరు ఇంకా ఏమేమి సీరియల్స్ కంటెంట్ కోరుకుంటున్నారో కూడా కామెంట్లలో అయితే చెప్పండి. మీకు నచ్చినట్టుగా ఆ సీరియల్ ఎపిసోడ్ని అయితే నేను మన ఛానల్లో వేస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా అయితే చూస్తున్నారు వీడియోని. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.